మున్సిపాలిటీ దుమ్మూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, కర్నూలు జిల్లా మంత్రాలయ మండలంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడగలు ధ్వంసం, ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం, గుంటూరు జిల్లా నరసరావుపేటలో శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ధ్వంసం, తర్లపాడు గ్రామం వీరభద్రస్వామి దేవస్థానంలో గోపురం ధ్వంసం, యానాల బైపాస్ దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసం, విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపైన విగ్రహాలు ధ్వంసం, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే వందలు పని కట్టుకొని ధ్వంసం చేయించారు జిల్లాని. పని కట్టుకొని ఉండకూడదు దేవాలయాలు కానీ ఇంకోటి కానీ. చివరకు వెంకటేశ్వర స్వామి కూడా అన్నాను చాలా స్టేట్మెంట్స్లో. నేను ఈరోజు మొత్తం లడ్డూలు ఎనిమల్ ఫ్యాట్ కొవ్వు అది కలిపి, ఇదే కాకుండా ఇంకా ఏది చీప్గా దొరుకుతాయో ఫిష్ ఆయిల్ కావచ్చు ఇంకోటి కావచ్చు కలిపి దాంట్లో వేల కోట్ల రూపాయలు మింగేశారు. ఇదేరా మీకు ఏముందారా మీకు దొరికింది? ఒరే లడ్డారా, భక్తులు తినే లడ్డు దొరికిందారా? అందుకే చెప్తున్నారే ఎక్కడికి వస్తారో రాండి. మీరు మీ మతం ఏది? మీ మతం మీ యొక్క కులం ఏది? నేర్చుకోవాలా? ఏమనుకుంటున్నారు మీరు? మా నరాన ఎవరింకో లేదురా ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో ఎవరింకో లేదో చెప్పకుండా హిందువుల ఇంట్లో ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకొని పొద్దున్నే లేస్తేనే దేవుని దర్శనం చేసుకొని మొదలు పెట్టాం. అటువంటిది ఆ స్వామికి చెందినటువంటి పవిత్రమైన లడ్డూలో కొవ్వు కలుపుతారా మీరు? సిగ్గులే? సిగ్గు కాదు, మీరు టార్గెట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండకూడదు, అక్కడికి ఎవరు పోయి భక్తులు దర్శనం చేసుకోకూడదు అన్నటువంటి ఒక కుట్రలో భాగం. ఒకవేళ మీరే కనుక అధికారంలోకి వచ్చింటే లడ్డూనే తీసి పారేసి కొడుకులారా కొవ్వు పెట్టురు మీరు ప్రసాదం ఇదేది నాకు తెలిసి చెప్తున్నాను. నేను రోజు అట్టుడికి పోతా ఉంది ప్రపంచం. మేము కూడా భక్తులు ఎవరైనా పోయి దర్శనం చేసుకొని వచ్చి తెచ్చి ఇచ్చినప్పుడు మాకు ఇచ్చారు, మేము తెచ్చి ఇచ్చాము.